ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోక్యకు వచ్చిరి. వారిలో అగాబు అను ఒకడు నిలువబడి, భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదేయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనిరి. అలాగుననే చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్య భాగంలో అంత్యోకయలో ఒక ఉద్యమం ప్రారంభమైంది. అది సంఘాలకు అద్భుతమైన దేవుని యొక్క సంకల్పము. ఒకవైపు విశ్వాసపు ఉద్యమము, మరొక వైపు విశ్వసించిన వారికి సహాయము చేసేటటువంటి సహకరించే ఉద్యమము. సో ఈ విశ్వాసపు యొక్క అభివృద్ధి పరచుతున్నటువంటి దినములో, ఈ ఉద్యమములో యెరూషలేములో ఉన్నటువంటి అనేక మంది ప్రవక్తలు, పరిశుద్ధ భక్తులు అంత్యోకయకు రావడం ప్రారంభించారు. ఎందుకంటే అంత్యోకయలో ఏర్పడిన విశ్వాసపు ఆ సహవాసము ఊహించని రీతిగా అభివృద్ధి చెందుతుంది. అనేక మంది అన్యజనులు, అనేక మంది ఆ ప్రాంత పట్టణ ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి వారు దేవుని యొక్క కృపతో నింపబడి వారు అన్యోన్య సహవాసము కలిగి అభివృద్ధి పొందుతున్నారు. అందుకే వారిని ప్రోత్సహించడానికి, వారిని ఆధ్యాత్మికంగా ఎదుగుదల నిమిత్తము ఆయా పట్టణాల ప్రాంతాల నుంచి, మరి ముఖ్యంగా యెరూషలేము నుండి దేవుని యొక్క గొప్ప ప్రవక్తలు, సేవకులు, పరిశుద్ధులు అంత్యోకయను దర్శించి అక్కడ ఉన్నటువంటి భక్తులకు అనేక విధాలుగా వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. దైవ సందేశము అందిస్తూ ఆ ప్రాంతంలో వారెంతో ఉద్యమానికి కారకులయ్యారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు వారి దినాల్లో ప్రవక్తలంటూ ఎవరు లేరు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధన విని మారు మనసు పొంది విశ్వాసంతో జీవించేటటువంటి కాలం అది. కానీ ఆ కాలంలో కూడాను యెరూషలేము నుండి వచ్చినటువంటి అగాబు అనేటటువంటి ఒక దైవ సేవకుడు, ఆయన ప్రవచించే ఒక వరము కలిగిన వాడు. ఆయన ప్రవచిస్తూ ఏమన్నాడంటే, ఆ దినాలలో భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుందని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించి ప్రజలందరికీ ఆయన సూచనలు బయలుపరిచాడు. ఆ దినాల్లో రోమ ప్రభుత్వం క్రింద యూదులందరూ కూడాను మరి ఒక విధంగా నల్లగొట్టబడుతున్న దినాలు. ఆ దినంలో క్లౌదియ చక్రవర్తి వారందరికీ ఏలుబడి చేసే నాయకుడుగా ఉన్నాడు. ఈయన ఒక క్రూరమైన వాడు. యూదులలో వారు పంట కానీ, వారికి ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి రాబడి కానీ విపరీతంగా వీరు మరి సుంకము వసూలు చేసుకుంటూ వారు తమ రోమ ప్రభుత్వం కింద అవన్నీ కూడా సమకూర్చుకునేవారు. కనుక ఆ పట్టణాలలో, ఆ ప్రాంతంలో ఉన్న యూదులకు భయంకరమైన కరువు రాబోతుందని అగాబు అనేటటువంటి ఒక దైవ సేవకుడు ప్రవచించారు. ఆ సంవత్సరము చాలా భయంకరమైన కరువు భూలోకం అంతటికి రాబోతుంది. వీరికి సరైన రాబడి లేదు. వారు పండించినా సరే భయంకరమైనటువంటి మరి కరువును బట్టి, అనావృష్టిని బట్టి పంట నాశనమైపోవడం, ఇక పండిన పంట కూడా ఈ క్లౌదియ చక్రవర్తి అవన్నీ దోచుకోవడం చాలా భయంకరంగా సంభవిస్తుంది. కనుక ఆత్మ ద్వారా ఆ దైవజనుడు చెప్తున్నాడు, కొద్ది రోజుల్లో వారికి ఆహారము ధాన్యము దొరకక భయంకరమైన కరువులో పడిపోబోతున్నారు.
చాలా భయంకరమైనటువంటి మరి కీడు రాబోతుంది. మరి గొప్ప భయంకరమైనటువంటి కరువు ఈ ప్రాంతమంతా కూడా మరి ప్రజలకు ఛేదించబోతుంది, లేక భయంకరంగా వారు మరి ఆ కరువులో పడబోతున్నారు అని దైవ సేవకుడు ఎప్పుడైతే తెలియచేశారో ఆ క్లౌదియ చక్రవర్తి యొక్క దుర్మార్గపు ఆ పరిపాలనలో క్రైస్తులు లేక దేవుని ప్రజలు నలగగొట్టబడబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా చెప్పిన మాటకు అది ఎంతమంది అయితే విన్నారో ఆ ప్రాంతంలో అంత్యోకయ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు అది విన్న తర్వాత మరి ఈ యొక్క సేవకుడు చెప్పిన ప్రతి మాటను బట్టి వారు ఎంతగానో స్పందించబడ్డారు. అప్పుడు శిష్యులలో ప్రతి వాడు తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకున్నారు. యూదయలో అనగా యెరూషలేము ప్రాంతంలో అనేక మంది పరిశుద్ధ భక్తులు ఆ దేవుని యొక్క ఆలయములో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సినగోగులో వారు ప్రభు పరిచర్య చేస్తూ సమాజ మందిరంలో వారు ఉండి వాక్యం బోధిస్తున్నటువంటి వారు వీరికి గనక పాడి పంటలు లేకపోతే వారు గనక సరైనటువంటి రీతిగా పరిశుద్ధులకు చంద ఇవ్వకపోతే సేవకులు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. అగాబు ఆయన బోధించిన మాటను బట్టి కొత్తగా నమ్ముకున్నటువంటి శిష్యులందరూ ఈ భక్తులందరూ వేరే విధాలుగా ఏమీ ఆలోచన చేయక వారి శక్తి చొప్పున వారికి ఉన్నటువంటి సామర్థ్యమును బట్టి వారికి పండిన పంటనేమి వారికి దొరికిన ఆర్థిక స్తోమతను బట్టినేమి అనేక విధాలుగా వారు మరి ఆహారము కానీ మరి ఆర్థికపరమైన పరిస్థితులు కానీ వారు సమకూర్చి అవంతా కూడాను యూదయకు పంపించడానికి అనగా యెరూషలేమున భక్తులకు పంపించడానికని ఒక నిశ్చయంలోనికి వచ్చారు. వీరు తమ శక్తి చొప్పున వారు కలెక్షన్ చేయడం ప్రారంభం చేశారు. నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క విశ్వాసి మరి దేవునికి మహిమకరంగా వారు సమకూర్చడం ప్రారంభించారు. ఈ రోజులు మనం గమనిస్తున్నాం, ఒకవేళ గనుక ఎవరైనా చందా అడిగితే, ఎవరైనా గనుక వారు ఇతరులకు సహాయం చేయమని అడిగితే ఈ పాస్టర్లు అడుగుతున్నారు, ఈ పాస్టర్లు ఈ విధంగా మా డబ్బులు దోచుకుంటున్నారని తప్పుడు మాటలు పలుకుతూ ఉన్నారు. కానీ విశ్వసించిన వారికి దేవునికి ఇచ్చుట ద్వారా వచ్చే ఆశీర్వాదములు దేవుని సేవకులు నేర్పించినప్పుడు ఆ ఇచ్చేటటువంటి బిడలకు వారు ఎప్పుడూ నష్టపోరండి. ఎంతమంది విశ్వాసంతో దేవుని సేవకులకు ఇస్తున్నారో నూరొంతుల దీవెనలు వారు పొందుతారు. వాక్యానుసారంగా నడిచినప్పుడు వాక్యానుసారమైన ఆశీర్వాదాలు పొందుతారు. మనుషుల మాటను బట్టి కనుక ఎవరైనా చేస్తే మనుషుల మాటను బట్టి వారు కూడా శపించబడతారు. కారణం ఏమిటంటే మనకు మాట్లాడేది దేవుడు. మనం సాధారణంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇది దైవ స్వరముగా మనము గుర్తించగలగాలి. ఈ యొక్క ప్రజలు ఆ దినాల్లో యూదయ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అతి క్రూరమైన పరిపాలన అందించినటువంటి వ్యక్తులలో క్లౌదియ చక్రవర్తి ఒకరు, అలాగే నీరో చక్రవర్తి ఒకరు. ఈ ఇరువురు దేవుని ప్రజలకు చాలా దారుణంగా నాశనము చేయడానికి వారు కంకణాలు కట్టుకున్నారు. వారు చాలా దారుణమైన పరిపాలన చేశారు. అయితే అదే సమయంలో భక్తిగల దేవుని ప్రజలు కూడా ఉన్నారు. ఎవరైతే ఈ శోధన శ్రమలు నలగగొట్టబడుతున్నారు వారికి సహాయము చేయాలన్న సద్భావన కలిగి వారి సామర్థ్యాన్ని బట్టి వారు తమ సహకారాలను వారు పోగు చేసి ఎక్కడైతే దేవుని ప్రజలు సేవకులు కష్టాల్లో అనుభవిస్తున్నారో వారికి తమ చందను పంపించి ఆర్థికంగా సహకరించడము వారు ప్రారంభించారు. ప్రియ దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క ప్రియ ప్రజలారా, మీరు దేవుని యొక్క సేవకుని వాక్యానికి, దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ జీవించినట్లయితే మీ సేవకుడు మీ ఎదుట పచ్చగా ఉన్నాడని భావించవద్దు, కానీ మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ అగాపు చెప్పిన మాటలకు అంత్యోకయలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవులు స్పందించబడ్డారు. క్లౌదియో చక్రవర్తి యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య సేవకులు ఇబ్బందులు పడిపోకూడదు. వారు ప్రభు కొరకు పరిచర్య చేసే సేవకులు వారు పస్తులో ఉండి పరిచర్య చేస్తే అది మనకు దీవెన కాదని గ్రహించి వారు తమ వంతు వారు అనేక విధాలుగా కానుకలను సేకరించి షౌలును బర్నబాను
వారు ఎన్నుకున్నారు. వారు పోగు చేసినటువంటి చందనేమి, పోగు చేసినటువంటి ఆహార పదార్థాలనేమి యెరూషలేములో పరిశుద్ధులైనటువంటి ప్రవక్తల దగ్గరికి, సేవకుల దగ్గరికి పంపించాలి. ఎందుకంటే వారు పంపించేటటువంటి వాటిలో దేవునికి సేవకులు అక్కడ క్షేమముగా వారు ప్రభు పరిచర్య చేయగలరు. వారు ఆహారం లేకుండా అక్కడ వారు ఉండి పరిచర్య చేయడం కష్టం కదా. కనుక చూడండి, ఒక ద్వారము మూయబడితే యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘము సమస్యల పాలైపోయి చెదిరిపోతే ఇక ఇంతటితో అక్కడ పరిచర్య ఆగిపోద్ది అని ఒకవేళ సాతాను అనుకుని ఉండొచ్చు. కానీ అంత్యొకయలో ఉన్న విశ్వాసులకు దేవుడు లేపాడు. అంత్యొకయలో అనేక మందికి ధర్మము చేయగలిగిన, లేక చంద ఇవ్వగలిగినట్లుగా పోగు చేయగలిగేటటువంటి అట్టి మంచి మనస్సు కలిగిన వ్యక్తులను ఆయన ఏర్పరచుకొని తన సేవకులకు ఎప్పుడు ఎలాంటి కొరత రానివ్వకుండా చూసుకునేటటువంటి బాధ్యత ప్రభు కలిగి ఉన్నాడు. అవునండి, పాత నిబంధనలో కూడా చూస్తే ఎప్పుడైతే యెజెబెలు రాణి ద్వారా ప్రాబ్లం వచ్చిందో, అనేక మంది సేవకులు చెదిరిపోయినప్పుడు ఆ దినాల్లో ఏలియా ప్రవక్త ఆయన ఎంతో బాధపడ్డాడు. కానీ ప్రభు తనకు కాకుల చేత ఆహారం ఇచ్చి తృప్తిపరిచాడు. సారెపతను ఊరు పంపించి 3.5 సంవత్సరాలలో సారెపతులు ఒక విధవరాల ఇంట్లో ఉంచబెట్టి తనను పోషించాడు. దేవునిపైన ఆధారపడి జీవిస్తున్న సేవకులకు ఎప్పుడు ఏ కొరత ప్రభు రానివాడు. కనుక ఈరోజు అంత్యొకయలో ఉన్నటువంటి అనేక మంది సంఘ బిడ్డలు, నమ్ముకున్నటువంటి ఆత్మీయులు, క్రైస్తవులు బర్నబాను, షౌలును పిలిచి వారి చేత యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలకు, పరిశుద్ధులకు, ప్రవక్తలకు అనేక విధాలుగా వారు ఆదుకోవడానికి తమ వంతు, తమ సహకారాలను సమకూర్చి ఆహారమును లేక ఆర్థికంగాను వారు అనేకమైన పోగు చేసి వారి యొద్దకు పంపిస్తూ ఆ సేవకుల పరిచర్యను కొనసాగించేటట్లుగా చేశారు. ఎంత పెద్ద కరువు వచ్చినా అందరూ కలిసి సేవకులకు చేసిన సహకారాన్ని బట్టి ఆ సేవకులు ఎప్పుడు ఓడిపోలేదు, ఆ సేవకులు ఎప్పుడు కూడా కృంగిపోలేదు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, మనమైతే చాలామంది జాబ్ చేస్తూ మంచి స్థితిలో భూములు, ఆస్తులు కలిగిన వారే ఉన్నారు. కానీ సేవకులకి ఏముందండి? వారికి ఎవరిస్తారు? మనమే కదా ఇవ్వాలి. ఆ విషయంలో చాలామంది మనమిస్తే తినుకుంటున్నారన్న దౌర్భాగ్యమైన మనస్సు కలిగిన వారు దేవునికి అంగీకారమైన వారు కారు. ఎక్కడో అంత్యొకయ, ఎక్కడో యెరూషలేము. ఆ యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధ భక్తులు వచ్చి ప్రభు గురించి చెప్పినందుకు అంత్యొకయలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు వారికి పోషించడానికి, వారికి ఈ కరువులో ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎంతగానో ప్రోత్సహించి తమ వంతు, తమ సహకారాలను అందించి సేవకుల ద్వారా, బర్నబా ద్వారా, అలాగే సౌలు ద్వారా వారికి ఎంతో సహకరించారు. అదే మనస్సు ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు కూడా మనము దైవికంగా ఇట్టి అనుభూతి కలిగి ఉంటే సంఘాలు ఈరోజు కూడాను శ్రమల్లో పడిపోకుండా సమృద్ధి కలిగి ప్రభుకు మహిమకరంగా అభివృద్ధి పొందగలదు. రండి, తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ దినం మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచి ప్రభా, సంఘంలో ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటున్నారు ప్రభా, ఆ నియమమును ప్రకారంగా ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులకు మేము మేలుకరంగా ఉండాలన్న మంచి భావము, మంచి బుద్ధి ప్రతి ఒక్కరు పుట్టించండి. వాక్యానికి అనుకూలంగా జీవించే క్రైస్తత్వం ప్రతి బిడ్డలో కలిగి ఉండే కృపనిమ్మని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.